జారే జారే ఏంటిది హే జారే 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 నన్ను చూస్తే నీ నోరూరే హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకోండి. ఫ్యూచర్ నచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ తీసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ లో టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఇస్తున్న ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 3 గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ 3 ఎఫెక్ట్స్ ఉంటాయి. చూసుకోండి. ఫస్ట్ గ్రూప్ కట్కి వచ్చేసి కింద ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో ఉంది, ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఎవరి ఫోటోస్ తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేసుకొని ఫోన్ అని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. మనకు ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఇలా సెకండ్ గ్రూప్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కూడా ఫోటో రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఇలా ఫోటోని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. మనకు ఫోటో అనేది ఇలా రీప్లేస్మెంట్ అయిపోతుంది. సేమ్ అదేవిధంగా మూడో గ్రూప్ ఓపెన్ చేసుకొని ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసుకోండి. ఫోటోని జూమింగ్ కొద్దిగా తగ్గేసుకొని ఫోటోని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. ఫొటోస్ ఇలా రీప్లేస్మెంట్ అయిపోతుంది. రీప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ 3 గ్రూప్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏం చేయండి అంటే మనకి ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకోండి. కాపీ లేయర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ వచ్చేసండి 7.6 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఫోటోస్ యాడ్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు. పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ చేసుకొని నెక్స్ట్ బటన్ అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియం నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ బటన్ కట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీడియా వీడియో ఎండ్ వరకు ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఇలానే వీడియో కొద్దిగా స్కిప్ చేస్తాను, లెంత్ ఎక్కువ అవుతుంది. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసండి. మనకు ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ లేయర్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ 2 ఫొటోస్ వదిలేసి ఇక్కడ 7.99 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ పేస్టల్ కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైప్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి. పేస్ట్ చేసేసి మనకి ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇలా సేమ్ అదేవిధంగా మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసి మళ్ళీ ఇక్కడ 9.5 మిల్లీ సెకండ్ ప్లస్ ఐకాన్ పేస్టల్ కలర్ పైన క్లిక్ చేసుకొని పేస్ట్ చేసి ఫోటోని కొద్దిగా జూమింగ్ తగ్గేసుకోండి. ఇలా మళ్ళీ సేమ్ 2 ఫొటోస్ వదిలేసి ఇక్కడ 11.4 మిల్లీ సెకండ్ ద్వారా దీన్ని కూడా ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఫోటోని కొద్దిగా జూమింగ్ తగ్గేసుకోండి. ఇలా మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసి మళ్ళీ ఇక్కడ సేమ్ 2 ఫొటోస్ వదిలేసి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు. మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసి ఇక్కడ 14.23 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి దీన్ని కూడా పేస్ట్ చేసి కొద్దిగా జూమింగ్ తగ్గేసుకోండి. ఓకే, మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసి ఇక్కడ మళ్ళీ సేమ్ పేస్ట్ చేసి జూమింగ్ తగ్గేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసినాం, సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ యాడ్ చేసుకోండి. దీన్ని కూడా సేమ్ మళ్ళీ లాంగ్ ఫోటో ఇక్కడ చిన్న ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసినాక దాన్ని వదిలేసి మళ్ళీ చిన్న షార్ట్ ఫోటో ఉంది కదా, ఇక్కడ 7.26 మిల్లీ సెకండ్ ద్వారా ఈ ఫోటోకి యాడ్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ టైం ఆఫ్ చేసుకుని పేస్ట్ చేసేసింది. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ లాంగ్ ఫోటో చిన్న ఫోటో వదిలేసి ఇక్కడ 9.23 మిల్లీ సెకండ్ ద్వారా దీనికి యాడ్ చేయండి. ఫోటోని కొద్దిగా జూమింగ్ తగ్గేసుకోండి దీన్ని కూడా ఇక్కడ కూడా. ఓకే, మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసి మళ్ళీ ఇక్కడ 11.22 మిల్లీ సెకండ్ ద్వారా దీనికి యాడ్ చేసేసండి. మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసి ఇక్కడ మళ్ళీ 13.26 మిల్లీ సెకండ్ ద్వారా దీనికి కూడా యాడ్ చేయండి. ఫోటోని కొద్దిగా జూమింగ్ తగ్గేసుకోండి. ఇలా మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసి ఇక్కడ 15.8 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి దీన్ని కూడా యాడ్ చేసేసండి.
యాడ్ చేసి ఫోటోని కొద్దిగా ఇలా జూమింగ్ తగ్గేసుకొని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా ఫోటోస్ వదిలేసి ఇక్కడ 7.10 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకొని జూమింగ్ కొద్దిగా తగ్గేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసండి. ఇక్కడ లాంగ్ ఫోటో ఉంది కదా, లాంగ్ ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో మనకు లాంగ్ ఫోటో ఉంది కదా, ఫోటోకి యాడ్ చేయండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ సేమ్ 2 ఫోటోస్ వదిలేసి ఇక్కడ లాంగ్ ఫోటో ఉంది కదా, లాంగ్ ఫోటో పైన క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. అంతే. సేమ్ మళ్ళీ వీడియో ఎండ్ వరకు ఇలానే లాంగ్ ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఇలా చూసుకొని ఒకసారి యాడ్ చేసుకోండి. మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ యాడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్లో మనకి ఆల్ట్మేషన్ యాప్ లింక్ కూడా పెట్టేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అక్కడి నుంచి మీకు కావాలంటే మంచి క్వాలిటీలో ఉన్న ఫొటోస్ యాడ్ చేసుకొని వీడియో ఎడిట్ చేసుకోండి. పైన ఇక్కడ ఫొటోస్ మొత్తం ఎఫెక్ట్స్ యాడ్ చేసిన తర్వాత పైన షేర్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.